ముందుగా అతిథుల పరిచయం శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ చాలా తీవ్రమైన స్థాయిలో ప్రధాని ఇంటి వద్ద సడన్గా కాంగ్రెస్ పార్టీ ఇందులోకి వచ్చి తను కూడా కాక్రోచ్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తానికి సిద్ధమైందా? రాహుల్ గాంధీ ఈ నాళ్ళ తర్వాత ఒక హడావుడి చేయగలిగారా? ఏమిటి? ముందుగా దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. రామకృష్ణ గారు, చెప్పండి, మీరేమంటారు? ఏమిటి సడన్గా కాంగ్రెస్లో ఒక ఊపు తేవడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? నమస్కారం సార్. నమస్కారం. నేరేషనే కొంచెం ఎందుకో నాకు ఇదిగా అనిపించింది సార్. ఎందుకంటే బహుశా ఫాలో అవుతున్నట్లేరు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రొటెస్ట్. నెల క్రితం కోటాలో జరిగింది, రాజస్థాన్ లో విద్యార్థులతో ర్యాలీ జరిగింది. దానితో పూర్తిగా రాహుల్ గాంధీ గారు పరీక్షా విధానం దేశంలో ఎట్లా ఉంది, ఫీజులు ఎట్లా వసూలు చేస్తా ఉన్నారు, కేంద్రం బడ్జెట్ ఎంత కేటాయిస్తా ఉంది విద్య పైన అనేది క్లియర్ గా రాహుల్ గాంధీ గారు కోటాలో జరిగిన ర్యాలీలో వివరించి చెప్పడం జరిగింది. అదే విధంగా మొన్న డెహ్రాడూన్ లో మళ్ళీ జరిగినప్పుడు ఇంకా అత్యంత లోతుగా విశ్లేషించి చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ నీట్ పరీక్ష వలన మానసిక వేదనకి గురయ్యి చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది రాహుల్ గాంధీ గారు నేరుగా పరామర్శించారు. మిగతా వాళ్ళ ఇళ్లకి కాంగ్రెస్ నాయకులు వెళ్లి పరామర్శించి రావడం జరిగింది. నీటికి సంబంధించి గాని పరీక్షా విధానానికి సంబంధించి గాని జరుగుతున్న అవకతవకల పైన రాహుల్ గాంధీ గారు నిత్యం పార్లమెంట్ లోపల వెలుపల మాట్లాడుతూనే ఉన్నారు. బహుశా అది మనం మిస్ అయినట్టున్నాం. నేను మాట్లాడటం గురించి నేనేమి కాదనలేదు, అవనలేదు. నా ప్రశ్న ఏమంటే జనంలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే సడన్గా రాహుల్ గాంధీ గారు మంచి యాక్టివ్ అయిపోయాడు, కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది అనే ఒక ఇంప్రెషన్ వచ్చింది. అది యాక్టివ్ అయింది అన్నందుకు సంతోషపడండి. అలా కాదు సార్, అదేమైందంటే యాక్చువల్ గా నేషనల్ మీడియా మొత్తం దీన్ని కప్పిపుచ్చి నెల రోజులుగా మా యూత్ కాంగ్రెస్ గాని మా ఎన్ఎస్యుఐ గాని చాత్రంకి గూంజ్ పేరుతో ప్రజల మధ్య జరిగిన విషయాన్ని వివరిస్తూ విషయాన్ని రిజిస్టర్ చేసుకుంటున్నాం. ప్రజలు ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి ఇదిగో ఇది జరుగుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర పాంప్లెట్స్ పంచి స్కాన్ చేయించి విషయాన్ని వాళ్ళ దగ్గర మొబైల్ రిజిస్ట్రేషన్స్ ప్రజల మధ్య యాక్టివిటీ జరుగుతూ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో నిన్న ఏదైతే మొన్న మన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉంటే అటువంటి విద్యార్థుల పైన ఆ రకమైన అమానుషమైన అక్రూరమైన లాఠీ చార్జింగ్ చేసి వాళ్ళు తలలు పగలగొట్టి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టి హాస్పిటల్లో పడేస్తే ఆ పిల్లల్ని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. దానికి సంబంధించి పార్లమెంట్ లో చర్చించడానికి రాహుల్ గాంధీ గారు నిన్న పొద్దున్న స్వయంగా స్పీకర్ ని కలిసి ఈ విషయాన్ని మనం ఇమీడియట్ గా తీసుకుందాం, బయట కూర్చున్నది మన పిల్లలు, దేశ భవిష్యత్తు, దానిపైన టేకప్ చేయండి అంటే స్పీకర్ తన అధికారాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అనుమతిస్తే నేను చర్చించగలను అనే రకంగా స్పీకర్ మాట్లాడటంతో గత్యంతరం లేక ఇక ప్రధాని ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేయాల్సిన పరిస్థితి. అంటే హౌస్ లో మాకు మాట్లాడడానికి అవకాశం లేదు, రోడ్లపైన నిరసన తెలియజేస్తే శాంతియుతంగా లాఠీలతో విరగొడతా ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ ఇంటి ముందు ఇక అక్కడికన్నా వెళ్తే నరేంద్ర మోడీ పిలిపించి ఏమన్నా చర్చలకు ఆహ్వానిస్తాడా అనే ఒక ఆశ. సో నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా కూర్చుంటే నిన్న దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారిని వాళ్ళు హ్యాండిల్ చేసిన తీరు, ప్రజాస్వామ్య పద్ధతిలో సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న మీరు దయచేసి చెప్పండి, ఈ రకంగా ప్రతిపక్ష నాయకులను హ్యాండిల్ చేయడం ఎప్పుడన్నా చూసామా? సో ఇంతటి అమానుషంగా ఇంతటి ఇదిగా ప్రవర్తిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా 3 డిమాండ్లు. 1, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 2, పరీక్షా వ్యవస్థ మొత్తాన్ని సక్రమంగా స్ట్రీమ్లైన్ చేయాలి. 3, పిల్లల పైన ఎవరిపైన అయితే ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారో అవి మొత్తం ఎత్తేయాలని మాట్లాడుతూ ఉంటే హోంమంత్రి ఆ రకంగా అంటే సార్ ఢిల్లీ పోలీస్ మొత్తం హోంమంత్రి ఆధీనంలో పనిచేస్తుంది. ఢిల్లీ కమిషనర్ ఈ మధ్యనే 4 రోజుల క్రితమో వారం క్రితమో కొత్త కమిషనర్ ను తీసుకురావడం జరిగింది. అంటే ఈ రకంగా విద్యార్థులపైన దాడి చేయించడానికి హఠాత్తుగా ఉన్న కమిషనర్ పదవీ కాలం ముగియక ముందే ఒక కొత్త కమిషనర్ తెచ్చి పెట్టుకున్నారు. అంటే దాని అర్థం నిన్న జరిగిన దాడి విద్యార్థులపైన పోలీసులు చేసిన దాడి మనకు అర్థమవుతా ఉంది. నిన్న రాహుల్ గాంధీ గారి పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు చూసినప్పుడు కూడా ఆ కమిషనర్ ను ఎందుకు తెచ్చి పెట్టుకున్నాడు అమిత్ షా మనకు అర్థమవుతా ఉంది. సో జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు మీద తప్పు చేస్తా ఉన్నప్పుడు దేశ భవిష్యత్తు పైన వీళ్ళు దాడి చేసే పరిస్థితికి వచ్చినప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు స్పష్టంగా
హోంమంత్రి ప్రధానమంత్రి రాజీనామాను కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ మొత్తం హోంమంత్రి ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి. రైట్, ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని హ్యాండిల్ చేసిన తీరు ఇవన్నీ ఒక పద్ధతి అయితే, ఒక విషయం అయితే 15 ఏళ్ల కుర్రవాడిని, దారిని పోతున్న కుర్రవాడిని మీద పోలీసులు దాడి చేయటం, అది కొట్టడం, ఎందుకు దారిపోయేవాడిని కొట్టడం, ఆ పోలీసులు అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటో. ఆంధ్రప్రదేశ్లో చూస్తే మరి అసలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ వాటి గురించి మీ పార్టీ పెద్దగా పట్టించుకోదు అనుకోండి. కొమ్మినేని గారు చెప్పండి. అది ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా, దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా, ఓకే, మనం గతంలో రైతుల విషయంలో చూసాం. రైతులు 700 మంది రైతులు చనిపోయి రైతుల విషయంలో ఎట్లా వ్యవహరించారో చూసాం. ఓకే, రైట్, మంచిదే. మీలాంటి కొద్ది మంది అన్నా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి పాపం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. కానీ మీ పార్టీ అయితే అంత పెద్ద, మీ రాహుల్ గాంధీ గారే స్పందించరు కదా చంద్రబాబు గారికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని. సరే పోనీండి, అది వేరే విషయం. దీన్ని మనం ఇక్కడ వరకు ఇక్కడికి తీసుకొచ్చి పరిమితం. అట్లా కాదు, నేను ఒకటి అడుగుతా. ఒక మహిళను వ్యవస్థ చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇంకెక్కడైనా జరుగుంటే దేశవ్యాప్తంగా సంచలనం అయ్యేదా కాదా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలిపించేదా కాదా? మరి ఇక్కడ అసలు కనీసం తెలంగాణలో కూడా నోరు విప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ వారు. సో అంటే అక్కడ జరుగుతున్న వాటిని మీకు, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఉద్దేశం కాదు, మీ వరకు మీరు స్పందిస్తున్నారు, నేను తప్పుపట్టట్లా. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పాలసీ తీసుకున్నప్పుడు ఇట్లాంటి అనుమానాలు వస్తున్నాయి మాబోటి వాళ్ళకి. ఎక్కడ తప్పు జరిగినా ఖండించండి. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఖండించాలి దాన్ని. ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళను వివస్త్రం చేసి, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారా? రాహుల్ గాంధీ గారు మాట్లాడారా? మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడారా? ఇన్ని లాకప్ డెత్ జరిగితే కనీసం నోరు విప్పారా? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే అక్కడ కూడా మీరు బీజేపీ కూటమిలో కలిసిపోయారని అందరూ విమర్శిస్తున్నారా లేదా? ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నా సలహా, మీ ఇష్టం. ఆ తర్వాత ఒక్క నిమిషం సార్, మీ సలహా నేను స్వీకరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే విషయాలు ఉన్నాయో 100% రాహుల్ గాంధీ గారు, లేకపోతే ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడాలని కోరుకోవడంలో అత్యంత దాన్ని ఎవరు కాదనేది లేదు. కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న దాదాపుగా 99.99 విషయాల్ని రాహుల్ గాంధీ ఒక్కడే ముట్టుకుంటున్నాడు. రాహుల్ గాంధీ గారు ఒక్కడే ముట్టుకోవడం కాదండి. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఇందిరాగాంధీ గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు బెల్చి అనేటువంటి ఒక ఘటన జరిగితే ఆవిడ వెళితే మొత్తం దేశమంతా కూడా విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ఎందుకు అంటే దేశ స్థాయిలో ఉన్న నాయకుడు, ప్రతిపక్ష నాయకురాలు ఆ రకంగా యాక్టివ్గా ఉన్నారు అంతే. ఉండబట్టి మరి మీరు అలా ఉంటున్నారా లేదా? మీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అట్లా ఉంటున్నారా లేదా అనేది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. అది వేరే విషయం. మీ వరకు మీరు స్పందిస్తున్నారు, నేను తప్పు పట్టలేదు. ప్లీజ్. ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు గాని, అకృత్యాలు గాని, అన్యాయాలను గాని రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టుగా మరో నాయకుడు ప్రశ్నించాడు అని మీరు ఎవరన్నా చూపించగలిగితే ఓకే. ఇంకెవరున్నారు అపోజిషన్ పార్టీ మీదైతే? ఇంకెవరో స్పందించాలంటే మీరు స్పందిస్తారు, మిగతా వాళ్ళు కూడా స్పందిస్తారు. రైట్, ఒక్క నిమిషం. నేను ఢిల్లీలో జరిగిన దాన్ని రాహుల్ గాంధీ గారు యాక్టివ్ అయ్యారని చెప్పాను తప్ప నేనేమి తప్పు పట్టలేదు. 1, 2 అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న వాటిలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఎందుకుంటున్నారనే విమర్శ చాలా చోట్ల వస్తా ఉంది. రాంగ్ నేరేషన్ కాదు, ఎందుకు మాట్లాడలేదు? ఒక మహిళను విమర్శనం చేస్తే ఎందుకు మాట్లాడలేదు అన్న దానికి సమాధానం దొరుకుతుందా మా దగ్గర? మీ దగ్గర ప్రియాంక గాంధీ గారు గొప్ప మహిళా నేతగా రాబోతున్నారు కదా. ఓకే చెప్పండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ మనకి నచ్చిన విధంగా రాహుల్ గాంధీ చేయమంటలేదు. నేను చేయమంటలేదు. దేశవ్యాప్తంగా నాయకుడు అనుకుంటున్నాను, నేను దేశానికి సంబంధించిన నాయకుడు అనుకుంటున్నాను తప్ప కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నాయకుడు, కొన్ని రాష్ట్రాలకు కాదని నేను అనుకోవట్లా. ఒక్క నిమిషం లైన్లో తెలంగాణ గారు మీరేమంటారు? రాహుల్ గాంధీ గారు యాక్టివ్ అయ్యారు, బాగుంది అని ఎవరు కాదంటలేదు. సరే బీజేపీ వాళ్ళు విమర్శిస్తారు, ఇదంతా జరుగుతూ ఉంది. సో దాని మీద అట్లాంటి యాక్టివిటీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటి మీద స్పందిస్తున్నారా రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ? తిలక్ గారు
ఇప్పుడు నేను మహిళ అంతా నిరసన చెప్పారా లేదా, అట్లాగే కొండలు తవ్వేస్తున్న ఇష్యూ వచ్చిందా లేదా, ఇటువంటి వాటి మీద రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ స్పందించాల్సిన ప్రతిపక్షాలు స్పందించాలి కదా, కాంగ్రెస్ కానీ ఇతరత్ర. నమస్కారం కేఎస్ఆర్ గారు, రాజీవ్ గాంధీ గారికి, రామకృష్ణ గారికి నమస్కారం. సరే, ఇందులో మీరు అడిగిన దాంట్లో 2 అంశాలు. ఒకటి, ఢిల్లీలో ఎందుకు స్పందించారో ఆకస్మికంగా అనేది చర్చనీయాంశం. 2, ఆంధ్రప్రదేశ్లో స్పందన ఎలా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ మీద ధర్నాలు చేశారు. లేదు, ప్రధానమంత్రి ఇల్లు ముట్టడించడం, పార్లమెంట్ ముట్టడం జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో అక్రమం జరిగాయంటే కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో ఎందుకు ఉద్యమించలేదు? దానికి జవాబు చెప్పాలి. అంటే పిసిసి ఇక్కడ పట్టించుకోలేదా, లేదా పిసిసి పట్టించుకోకపోయినా ఏఐసిసికి సంబంధం లేదనుకుంటున్నారా? తర్వాత గుంటూరులో మహిళ మీద ఆ విధంగా జరిగితే అన్యాయంగా, దాని మీద ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పిసిసి ఎందుకు స్పందించలేదు? ఎందుకు కార్యాచరణలో దిగలేదు? దీనికి కాంగ్రెస్ జవాబు చెప్పాలి. నేను రాష్ట్ర స్థాయి నాయకత్వం గురించి మాట్లాడలేదు సార్. అసలు మరి స్పందించాల్సింది జాతీయ స్థాయి నాయకత్వం కదా అనేది నా అభిప్రాయం. అటువంటి దేశంలో ఎక్కడేం జరిగినా కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే అది పిసిసి ప్రెసిడెంట్ వస్తారు, ఏసీసీ ప్రెసిడెంట్ వస్తారు. ఓకే, దాని గురించి కాదు. ఇప్పుడు ఢిల్లీలో ఎందుకు ఆకస్మికంగా చేశారు అనే దానికి నాకున్న విశ్లేషణ అంటే, పార్లమెంట్ లో మోడీ గారు బలం పెంచుకుంటున్నారు. ఎంపీలను అటు రాజీనామా చేయించి కానీ, తన వైపు కానీ, తన మద్దతు ఉన్న పార్టీల వైపు కానీ మళ్లించి, దానికి కౌంటర్ గా ఇంతకుముందు వరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వ్యూహం మాత్రమే ఉంది. పార్లమెంట్ లో ఆందోళన చేయటం, వాళ్ళకి కోఆపరేట్ చేయకపోవటం, లేదా వాళ్ళని నిలదీయటం, ఇలాంటి వారికి పరిమితమైంది. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు ఎందుకు వచ్చారు? హై సెక్యూరిటీ జోన్ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఎందుకు ఆకస్మికంగా ధర్నా చేశారు అంటే, మరి ఇక్కడ బీజేపీ పార్లమెంట్ లో బలం పెంచుకున్నప్పుడు కౌంటర్ యాక్షన్, దానికి కౌంటర్ గా ఒక వ్యూహం రూపొందించుకొని దాన్ని దేశవ్యాప్తంగా పాపులర్ గా ప్రచారం కల్పించడం కోసం ఇది చేశారని నేను. రెండోది కాక్రోచ్ పార్టీకి అంత ఉధృతంగా ప్రచారం వస్తున్నప్పుడు 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీ స్పందన అంత ఉధృతంగా లేదు. ఒక్కసారిగా ప్రధానమంత్రి ఇంటి ముందు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముందుకు వచ్చింది. అంతే కదా మరి. రాజకీయ వ్యూహం తప్ప ఇది సమస్య మీద. ఇప్పుడు ఇంకో మాట చెప్తానండి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ కూడా సరే, సమస్య పరిష్కారం, నీటిలో నష్టపోయిన విద్యార్థుల కోసం అభ్యర్థుల కోసం ఏ డిమాండ్ పెట్టారు? మంత్రి రాజీనామా చేస్తే పరిష్కారం అయిపోతుందా? వాడు నష్టపోయిన వాళ్ళకి లాభం చేకూరుతుందా? కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైన డిమాండ్ పెట్టకుండా రాజీనామా ఒకటే పరిష్కారం అని చెప్పి ఎందుకు అంటున్నారు? అంటే రాజకీయ వ్యూహాలు ఇవన్నీ. అందువల్ల ఈ రాజకీయ వ్యూహాల్లో నిన్న రాహుల్ గాంధీ గారు అప్పర్ హ్యాండ్ సాధించారు. అంతవరకు నేను పరిగణలోకి తీసుకుంటాను. అదే ఆ సందర్భంలో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ లో జరిగినప్పుడు అని. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి నాయకులు లేరు. కాదు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు లాంటి వాళ్ళు స్పందిస్తే దానికి వాల్యూ వస్తుంది కదా. రైట్. రామకృష్ణ గారు సంక్షిప్తంగా ఫైనల్ మీ కంక్లూజన్ చెప్పండి. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈ దేశం ఇవాళ జరిగిన అవకతవకలు గవర్నమెంట్ ఏం చేయాలి దాని గురించి మనం చర్చించకుండా రాహుల్ గాంధీ ఏ రకంగా పోరాడాలి, రాహుల్ గాంధీ పోరాడితే ఏ రకమైన మైలేజ్ రాహుల్ గాంధీ గారి పోరాటాన్ని ఎవరు తక్కువ చేయట్లేదు. మిత్రమా, రాహుల్ గాంధీ గారి పోరాటాన్ని ఎవరు తక్కువ చేయట్లేదు. నిన్న ఆయన చెప్పారు కదా, రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయన సక్సెస్ అయ్యాడని కూడా చెప్పారు, అప్పర్ హ్యాండ్ అని కూడా చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే రకంగా మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు చేయట్లేదు అనేది. కొమ్మినేని గారు, ఇది రాజకీయ వ్యూహాలు లేకపోతే దీని గురించే మాట్లాడుతున్నాం తప్ప చనిపోయిన 22 మంది పిల్లల గురించి కానీ 22 మంది గురించి ఆయన ఎవరో నిరాహార దీక్ష చేశారు. మీ పార్టీ వాళ్ళు ఏమైనా చేశారా? ఇన్నాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? జంతర్ మంతర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ కలిసింది. దాదాపు 10 మంది కుటుంబాలను రాహుల్ గాంధీ కలిశారు. నేను చెప్పేది నిరాహార దీక్ష చేసే వాళ్ళ దగ్గరికి. ఓకే, అంతవరకు అండగా ఉన్నంత వరకు మంచిదే, తప్పు లేదు, సంతోషమే, మంచిదే. ఆ రకంగా ఆదరించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ ప్రచారం చేసుకోదు. నిర్భయ తమ్ముని పైలట్ చేసింది రాహుల్ గాంధీ. ఓకే, గుడ్. అది వాస్తవం. నిర్భయ చట్టం
అప్పుడు జరిగింది అదంతా. అది రాహుల్ గాంధీ ప్రచారం చేసుకోవాలా. ఓకే సరే, ఇక నుంచి అన్న ప్రచారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఎక్కడ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఏం జరిగినా ప్రత్యేకించి మనకు అనుకూలమైనో లేకపోతే ఇంకోటనో కాకుండా ఎక్కడ తప్పు జరిగినా మీరు ప్రశ్నిస్తే, మీలాగా కనీసం అంబటి రామకృష్ణ యాదవ్ లాగా అన్న ప్రశ్నిస్తే మంచిది. అది థ్యాంక్ యూ రామకృష్ణ గారు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వద్దాం. దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి, అలాగే కూటమి ఆనకొండల భరతం పడతాం. రాజు మీరు చెప్పండి, నిన్న జరిగిన 2 ఆందోళనలు ఏ రకమైనటువంటి స్పందన లభించా 2 ఆందోళనలకి? సార్ కేఎస్ఆర్ గారు, మీకు తిలక్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నిన్న ముఖ్యంగా చూస్తే ఒకటి మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్పెసిఫిక్ గా అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం గాలం ఎత్తినటువంటి పరిస్థితి, 2 విభిన్నమైనటువంటి అంశాలు. ముందుగా పంచదారుల కొండ గురించి మాట్లాడగలిగితే, పంచదారులు అనేటువంటిది మా ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. ఒకే కొండ మించి సుమారు 5 జలధారలు ఏడాది పొడుగునా వస్తూ ఉంటే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కానీ పురావస్తు శాఖలు కానీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అదొక వింతగా, అదొక ప్రకృతి రహస్యంగా, పైపెచ్చి అక్కడ ఉండేటువంటి ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, అదే గతంలో ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ధర్మరాజు గారు స్థాపించారనేటువంటిది చరిత్ర చెప్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అత్యంత ప్రసిద్ధి పుణ్య శైవ క్షేత్రం అది. ప్రతి మహాశివరాత్రి కూడా వేలాదిగా లక్షలాదిగా భక్తులు వస్తారు ఆ ప్రాంతానికి. అటువంటి ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం, మరొకటి ప్రకృతి అందాలకు నిలయం. ఇటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని, ఆ కొండని కూడా మైనింగ్ మాఫియా పేరుతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి పెద్దలు వారి నాయకత్వం కలగలిపి ఒక మైనింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ కొండలను మొత్తం మింగేస్తున్నారు. కనీసం అక్కడ వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి జలధార కూడా బురద నీళ్ళు వస్తున్నాయంటే వీళ్ళు ఏ స్థాయిలో మైనింగ్ చేశారో అర్థం పడతా ఉంది అక్కడ వ్యవహారం చూస్తే. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది. మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారి నాయకత్వంలో, స్థానిక సమన్వయకర్త మాజీ విప్ అయినటువంటి ధర్మశ్రీ గారి నాయకత్వంలో మొత్తం కూడా ఇటు విశాఖపట్నం నుంచి కూడా మొత్తం వేలాదిగా, వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రకృతి అభిమానులు అందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్లారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కానీ, మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ, వీళ్ళందరూ అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితిని చూసి ఇంత ఘోరంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియపరిచేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిన్న అక్కడ చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. అసలు మైనింగ్ సంబంధించి అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎంత తవ్వకాలు తవ్వారు, పరిమితి మించి ఎంతవరకు వెళ్ళారు, అసలు కొండలు తవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తవ్వినటువంటి దాన్ని అంతా కూడా ఎక్కడికి తరలించుకుపోయారు, అసలు ఇది ఎంత పెద్ద స్కాము లేదా ప్రకృతి విధ్వంసం, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమీడియట్ గా దాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. ఎవరైతే అక్రమమైనటువంటి మైనింగ్ చేశారో ఆ సంస్థలు ఎవరు, ఆ సంస్థ అధిపతులు ఎవరు, వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి ఏ చర్యలు తీసుకుంటున్నారు, క్రిమినల్ యాక్షన్ ఏమి ఉండబోతుంది అనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టం చేయాలి. లేని పరిస్థితులు ఏమవుద్దంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక అలవాటు అయిపోయింది. విశాఖపట్నం సింహాచలం కొండలు మింగేస్తున్నారు, పంచదారుల కొండలు మింగేస్తున్నారు, ఇంకో పక్క అన్నవరం దగ్గర ఏదో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం వస్తుంది. ఏంటి పరిస్థితి అంటే ఆంధ్ర రాష్ట్రంలో హైందవ ధర్మాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నటువంటి ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, సరే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలి, బాగుపడాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. బట్ అట్ ది సేమ్ టైం బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా, పైగా అనపాలజిటిక్ సనాతన హిందూ అని చెప్పుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పుకునే అయ్యా పవన్ కళ్యాణ్ గారు పంచదారుల కొండలు అపవిత్రం అయిపోతుంటే, దేవుణ్ణి, గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే పరిస్థితులు మైనింగ్ మాఫియా వల్ల ఏర్పడుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు, మీ పార్టీ ఎందుకు ప్రకటించట్లేదు? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేన పార్టీ అతను కాదా? సో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి నిన్న భారీ ఎత్తున ఒక ఉద్యమానికి మొదలు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి కూడా. ఇది ఒకటి. ఇకపోతే మహిళలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన 2014 నుంచి 19 చూసినా, 24 నుంచి ఇప్పటి వరకు చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు దుశ్శాసన పాలన కొనసాగిస్తున్నారు. ఇది నేను అధికారికంగానే చెప్తున్నాను. ఇప్పుడే కాదు, 2017లో 2016-17 ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉంటుండగానే విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గంలో ఒక ఎస్సీ దళిత మహిళని వివస్త్రణ చేశారు భూ వివాదం రీత్యా. కనీసం దాంట్లో ఎమ్మెల్యే కొడుకున్నాడని సంగతి అందరికీ తెలుసు, కానీ ఎమ్మెల్యే కొడుకుని తప్పించి ఎవరో మిగతా వాళ్ళ మీద కేసు కట్టి పక్కకు పాడేసినటువంటి పరిస్థితులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారిందంటే ఏమీ మారలేదు. మహిళలను వ్యవస్థలు చేయడం,
మహిళల మీద అఘాయిత్యాలు చేయడం, అత్యాచారాలు చేయడం, అత్యాచార యత్నాలు చేయడం, లేదు అనుకుంటే భౌతిక దాడులు చేయడం, లేదంటే వాళ్ళని చంపేయటం, ఈ రకమైనటువంటి మహిళా వ్యతిరేకిగా మహిళల పాలిట దుశ్శాసన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయడం అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి తీవ్రంగా ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ మహిళల రక్షణ గాలికి వదిలేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలు బతకలేక ఎవరో ఒక దుశ్శాసన చేతిలో బలవక తప్పుకుండేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా లోకం గలమెత్తింది. నిన్న సాయంకాలం, నిన్న పొద్దున్న దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలోంచి కూడా మహిళలందరూ కూడా కొంగు బిగించి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించింది సార్. రైట్. ఇక మరొక వార్తలోకి వెళ్దాం. తల్లికి వందనం కింద 15,000 ఇస్తున్నట్లుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, సంతోషం. కానీ యాక్చువల్గా ఎంత ఇస్తున్నారంటే ఎల్లో మీడియానే రాసింది, 13,000 రూపాయలు ఇస్తున్నారట. మరి 2,000 రూపాయలు గతంలో 1,000 రూపాయలు మెయింటెనెన్స్కి ఇస్తేనే తప్పన్న తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరి పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోతుంది? పైగా దీంట్లో కూడా చాలా మంది కోత పెట్టారని అంటున్నారు. తిలక్ గారు మీరేమంటారు దీని మీద? ఈ పథకాలు ఏమిచ్చినా కానీ గతంలో ఈ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, ఆ లబ్ధిదారుల సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారు? తగ్గించి మేము అంత గొప్పగా చేస్తున్నాం, ఆ లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం ఒకటి, ఇచ్చే అమౌంట్ లో మళ్ళీ కోత పెట్టడం, ఈ 2 రకాలుగా ఉంది. కొందరికైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుందని అదని చెప్పి కూడా 7, 9, 10,000 కంటే ఎక్కువ రాలేదని గతంలో వార్తలు వచ్చాయి. మరి ఈసారి ఎట్లా జరుగుతుందో తెలియదు. కానీ అది ప్రాక్టికల్ గా వాళ్ళ ఖాతాలో వేసిన తర్వాత కానీ ఎంత పడింది అనేది తెలియదండి. ఓకే. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం, అమౌంట్ తగ్గించడం, ప్రతి నెల కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుంది కొన్ని వేల సంఖ్యలో. ఇది నిత్యం. అంటే చంద్రబాబు నాయుడు గారికి లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉండటం ఇష్టం లేదు, అసలు ఇవ్వడమే ఇష్టం లేదు. దాన్ని ఎలా తగ్గించాలి, ఇచ్చినట్టు ఉండాలి, తగ్గించాలి. ఇది ఆయన మొట్టమొదటి నుంచి అనుసరించే వ్యూహం. అది పెన్షన్ అవ్వచ్చు, మరొకటి కావచ్చు. ఇది ఇప్పటికీ కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ఒకే రోజు 7 కేసులు, గుంటూరులో 4, తూర్పున 2, బాపట్లలో 1, మొత్తం 26కు చేరిన కరోనా పాజిటివ్లట. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అప్రమత్తమైన వైద్య శాఖ అన్నారు. మరి అప్రమత్తం అయితే మంచిదే. ఇక వీళ్ళు ఎల్లో మీడియా అచ్చంగా వైసీపీ నేతల మీద మాత్రం రాస్తూ ఉంటారు వాళ్ళ తోసినట్లుగా. రైట్. లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి, అంతే తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదు, హైకోర్టు ఆగ్రహం. డీజీపీ, కమిషనర్, ఏసీపీలను నిందితులుగా చేర్చండి, గురుమూర్తి గారి తరఫున పొన్నవోలు గారి పిటిషన్. సో ఈ 2 పాయింట్ల మీద మీ కామెంట్ ఏమిటి రాజు? సార్, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ వ్యవస్థ అత్యంత దారుణంగా దిగజారిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు, వారి అబ్బాయి లోకేష్ గారు చెప్పినట్టు విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. మీరు గమనిస్తే కస్టోడియల్ మరణాలు అత్యధికంగా ఎక్కువైపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసలు పోలీస్ వ్యవస్థ ఎంతకుంది? కేసు పెట్టాలి, నిందితుల్ని లేదా ఎక్యూజ్ని ఎవరైతే ఉంటారో నేర ఆరోపితమైనటువంటి వ్యక్తుల్ని కోర్టు ముందు హాజరుపరచాలి, ఛార్జ్ షీట్ వేయాలి. దాంట్లో వాదోపవాదనలు విన్న తర్వాత, సాక్షులు విచారించిన తర్వాత వారికి ఏ శిక్ష వేయాలనేటువంటిది న్యాయమూర్తి గారి పరిధి. కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. చట్టం మీద వాళ్ళ ఇంటి చుట్టంలో అనుకుని కొంతమంది పోలీస్ అధికారులు పనిచేయడం వల్ల ఎంటైర్ పోలీస్ వ్యవస్థకే అప్రదిష్ట పాలవుతా ఉంది. ఇక్కడ కనీసం ఒకటి ఏంటంటే, జనరల్ గా ఎవరైనా నేరానికి పాల్పడితే నేరం చేసిన వాడి మీద కేసు కట్టాలి. కానీ ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వారు కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆ బాధితుల మీద కేసు పెట్టి నేరస్తులకు రక్షణ కల్పించే విధంగా అద్భుతంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అన్నటువంటి అనుమానం, పరిస్థితులు చూస్తూ ఉంటే మా బోటి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టే పోలీస్ పెద్దలు ఎవరైతే ఉంటారో లేదా పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో దయచేసి మీరు పునరాలోచించుకుని వ్యవహరించండి. లేదంటే దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. చట్టపరంగా వెళ్తే ఖచ్చితంగా ఎవరైనా ఇబ్బంది పడతారు. ప్రభుత్వాలు మారితే కానీ చట్టం అనేటువంటిది ఒక రకంగానే అమలు అవుతుంది. ఈ రకమైనటువంటి వ్యవహారం మంచిది కాదు. ఇంకొక విషయం సార్, ఇక్కడ జత్వాని కాదంబరి జత్వాని కేసు విషయం కూడా ప్రస్తావించాలి. గతంలో ఆవిడేదో చాలా మంచి వ్యక్తిగా కీర్తిస్తూ ఈవెన్ సాక్షాత్ హోంమంత్రి పిలిపించుకుని మాట్లాడి, లేదా లోకేష్ గారు మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆవిడని ఒక బూచిగా చూపించి
నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి ప్రజల్లో మంచి పేరున్నటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులు, ఉదాహరణకు విశాల్ ముని గారు లాంటి వారిని, క్రాంతి రాణా టాటా గారు లాంటి వారిని, డీజీపీ అవ్వాల్సినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వాళ్ళని, ఇలాంటి ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులందరినీ కూడా ఆ చట్టానికి కేసు పేరు చెప్పి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సస్పెండ్ చేసి వాళ్ళ కెరియర్ నాశనం చేసేదానికి ప్రయత్నం చేసింది ఇదే కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వ హయాంలో వేసినటువంటి సిట్కి సంబంధించి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ లో కాదంబరి జత్వాన్ అనే వ్యక్తిని, ఆ మహిళని ఒక బ్లాక్ మెయిలర్ గా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అంటే ఒక బ్లాక్ మెయిలర్ కోసం ఐపీఎస్ ఆఫీసర్ల జీవితాలను నాశనం చేసిందా కూటమి ప్రభుత్వం? అంటే కూటమి ప్రభుత్వంలో మంచిగా పనిచేసేటటువంటి అధికారులకు మనుగడ లేదు. వాళ్ళు చెప్పింది చేసేటువంటి అధికారులకు మాత్రమే పోస్టింగ్లు ప్రమోషన్ల పేరుతో చలామణి అవుతుంది తప్పితే కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ డీజీపీ స్థాయి వరకు కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు అన్యాయాలు చేయమంటే చేసిన వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది తప్పితే నీతి నిజాయితీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఈ కూటమి ప్రభుత్వంలో మనుగడ సాగించలేకపోతున్నారు అన్నటువంటి దానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. రైట్. తిలక్ గారు మీరు కూడా దీని మీద మాట్లాడండి. ఈ డీజీపీ కమిషనర్ ఏసీపీలను నిందితులుగా చేర్చాలని గాదే సాయికృష్ణ కేసులో చెప్పడం కానీ, హైకోర్టు పోలీసులు కవులుగా మారిపోయారంటూ వారు తలుచుకుంటే ఏదైనా సృష్టించగలరని హైకోర్టు వ్యాఖ్యానించడం మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? కోర్టులు ఏం కామెంట్ చేసినప్పటికి కూడా, లేదా ఎటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు ఇప్పటివరకు నాకు కనిపించలేదు. కోర్టుల్ని పక్కదారి పట్టించడం, అవాస్తవ సమాచారాన్ని కోర్టులకు ఇవ్వడం, కోర్టుల్ని అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు, మా ఇష్టారాజ్యం అన్నట్టుగా ఉంది. రెండవది, నిన్న దాఖలు చేసిన పిటిషన్ సాయికృష్ణ కేసులో, ఈ సాయికృష్ణ కేసులో అసలు ఆ సిట్ అనేది విచారణ కానీ ఆ విచారణ మాత్రం సక్రమంగా జరగడం లేదండి. ఎంతసేపు సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశాడా లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇరికించడం ఎంతవరకు ఎట్లా ఇరికించాలి, ఈ పాయింట్ మీదే విచారణ జరుగుతుంది తప్ప అసలు మొట్టమొదట ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయకుండా, ఆయన సరెండర్ చేయకుండా తీసుకొచ్చిన ఆయన్ని సాయికృష్ణని సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎందుకు ఇచ్చారు? ఇచ్చేసి ఆయన ఎక్కడ ఆర్టిమెంట్ ఇచ్చాడని చూపిస్తున్నారు. మరి ఎక్కడ ఆర్టిమెంట్ ఇస్తే సాయికృష్ణ ఏమయ్యాడు? అందువల్ల అసలు టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటి, టాస్క్ ఫోర్స్ ఎవరు చెప్పారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైనాయి, ఈ లాకప్ లో ఉంచకుండా బయట హోటల్లో ఎందుకు ఇచ్చారు, హింసించిన వాళ్ళలో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారా, ఇవన్నీ కాకుండా ఎంతసేపు ఏంటంటే కానిస్టేబుల్స్ విచారించడం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, ఆయన చంపాడా, ఆయనే కొట్టాడా, ఇలాంటి ప్రశ్నలు వేయడం, ఆ తల్లిని మేనేజ్ చేసి ఆవిడతో పిటిషన్లు విత్డ్రా చేయించడం, ఇవి చేస్తుంటే వీళ్ళు కేసు నిష్పాక్షికంగా వెళుతున్నారా అనేది సందేహం కలుగుతుంది. ఇప్పుడు మీకు రెండు ఇక్కడ చూడాలండి. ఒకటి, ఈ కేసులో ఇలా వ్యవహరిస్తున్నారు పోలీసుల్ని సేవ్ చేయడానికి. మరి ఇదే పోలీస్ కమిషనర్ గారు గతంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ జత్వాని కేసులో పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అడిషనల్ డీజీపీ వరకు సస్పెండ్ చేశారు. ఎందుకు? అక్రమంగా అరెస్ట్ చేశారట, నిబంధనలు పాటించకుండా. ఈ కేసులో నిబంధనలు పాటించారా పోలీస్ కమిషనర్, డీజీపీ? మరి ఆ కేసులో సస్పెండ్ చేసిన వాళ్ళు, ఆ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళు ఈ కేసులో ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఏమిటి మీ ఇంట్రెస్ట్ ఏమిటి? మీరు వాళ్ళ పోలీస్ కమిషనర్ని, డీజీపీని రక్షించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? జత్వాని కేసులో ఎందుకు అంత ఆత్రం వచ్చింది? వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ కేసులో పూర్తిగా విచారణ జరగాలంటే, పూర్తి వివరాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. రైట్. అందుకే ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా మరి వేరే కేసులో పోలీసులు కావాలనుకుంటే ఏదైనా సృష్టించగలరని వ్యాఖ్యానించినట్లుగా ఉంది. ఇక ప్రాజెక్టులకు పునర్జన్మ ఇచ్చామని మన నిమ్మల రామానాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారంట. అదంతా అబద్ధాల వల్లే వేశారు, పురోగతి డొల్లే అంటూ సాక్షిలో కథనం వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పి లోకేష్ గారు అన్నారట. మరి ఇప్పుడు రెడ్ బుక్ అరాచకాలు కూడా ఎందుకు చేయిస్తున్నారో చెప్తే బాగుంటుందేమో. మరి హైడ్రా రంగనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కోడి చెరువు మీద ఏదో వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దాని మీద నిజానిజాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్రం అప్పు 201 లక్షల కోట్లకి, అంటే
2 కోట్ల అప్పులకి 201 లక్షల కోట్లకి చేరిందట కేంద్రం అప్పు. సో పోటీ పడుతున్నాయి రాష్ట్రాలు కేంద్రం. టీడీపీ ఎమ్మెల్యేల సివిల్ వార్. మార్కాపురంలో ఆ ఎమ్మెల్యేకి అట్లాగే గల్లా మాధవి గారి భర్త గారికి మధ్య ఏదో గొడవ నడుస్తోందంట, దాని మీద వార్తలు వచ్చినాయి. ప్రైవేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ముఖ్యమంత్రి వివరణ సరికాదు, జీవో 396 రద్దు చేయాలి, సిపిఎం డిమాండ్, రిజిస్ట్రేషన్ల ఆదాయం డమాల్. సంక్షిప్తంగా తిలక్ గారు దీని మీద మీ కామెంట్ ఏమిటి? ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ప్రైవేటైజేషన్ గొడవ ఇదంతా మళ్ళీ రచ్చగా మారేటట్లుగా ఉందా? భూములు ఏదైనా వివాదం వస్తే సబ్ రిజిస్ట్రార్ ఒపీనియన్ లేకపోతే రికార్డులు, గవర్నమెంట్ రికార్డులు ఏమన్నా చూస్తారు. ఇప్పుడు ప్రభుత్వం చేసే పని వల్ల రేపొద్దున భూముల వివాదాలు చాలా విపరీతంగా పెరిగిపోతాయి. దానికి పరిష్కారం ఏంటి? అల్టిమేట్ గా ఫైనల్ గా ఏది కరెక్ట్ అని కోర్టు ఎలా చెప్తుంది? ఈ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే ఇది మా మీ సేవ లాంటిది అనే కథలు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి అటువంటిప్పుడు పోనీ ఇంకో మాట కూడా చెప్తున్నారు, అవినీతి ఎక్కువైపోయింది కాబట్టి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దానికోసం ప్రైవేటైజ్ చేస్తున్నాం. లేదా ప్రైవేటైజ్ అయినా మాట వాటలా, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నామని కూడా చెప్తలా, మీ సేవా కేంద్రాలలాగా నడుపుతామని చెప్తున్నారు. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఉంది, ప్రభుత్వాన్ని కూడా అలాగే అప్పచెబుతారా? దేనికైనా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి కదా. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి పెరిగితే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తారా? రాష్ట్రంలో వివాదాలు పెంచడానికి, భూములు ఆక్రమించుకోవడానికి దోహదం చేసేటువంటి ఇటువంటి జీవోలు ఇవ్వడం మాత్రం సమంజసం కాదని నా అభిప్రాయం. తిలక్ గారి సంక్షిప్తంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. 1/2 కిలోమీటర్ ఏంటి సార్ ఒక రింగ్ రోడ్డుకి? ఎక్కడ దేశంలోనే లేదు కదా అని చాలామంది అంటున్నారు, మీరేమంటారు? ఆయన ప్రపంచంలో వింతలన్నీ కూడా ఇక్కడే చూపిస్తున్నారండి. విచిత్రమైన నిర్ణయాలు. ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికి తెలియదు. అసలు అంత ఓవరాల్ అవసరమా? అక్కడ ఉన్న జనాభా ఎంత, అక్కడ ఉండే ట్రాఫిక్ ఎంత, దానికి అంత రోడ్డు ఎందుకు? ఆయన ఏదో అన్ని ప్రపంచ స్థాయి అంటాడు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు కదా ఇంత రోడ్డు. వల్ల ఆయన నిర్ణయాలన్నీ దాని వెనక ఏదో ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, దానికోసమే ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మరొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ వెస్ట్రన్ బైపాస్ రోడ్డు వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది, సరి అది నడుస్తూ ఉంది. మళ్ళీ ఈ రింగ్ రోడ్డు మరి దానికి సంబంధం లేకుండానే ఏమో అమరావతి ORR 500 మీటర్ల వెడల్పు అని రైతులంతా ఆందోళన చెందుతున్నారట. హోంమంత్రి అనితపై రాజకీయ విమర్శలకు కులం రంగు పొలవడం తగదని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యానించారు. ఇక అధికారులపై అనుమానపు నిఘా. ఏంటండి ఈ అనుమానపు నిఘా? మీ దృష్టికి వచ్చిందా ఈ విషయం తిలక్ గారు? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది నెలలుగా ఏం చేస్తున్నారంటే ఆయన కుమారుడు ఒక్క నిమిషం రాజీవ్ లైన్ సరైంది. రాజీవ్ మాట్లాడండి. మీరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల గురించి మాట్లాడారు కదా సార్ కొంచెం. అదైతే చాలా అత్యంత దారుణం సార్. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో కూడా, విశాఖపట్నం కదా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎవరైతే డాక్యుమెంట్ రైటర్లు, లేఖర్లు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఉద్యమిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణం, దుర్మార్గం. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా లేఖరులు అంటే డాక్యుమెంట్ రైటర్లు కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ సుమారు 5 లక్షల మంది ఉంటారు. ఈ జీవో నెంబర్ 96 రావడం వల్ల లక్ష మంది అని అన్నారు. వాళ్ళందరూ కుటుంబాలు కలిపితే అంతమంది ఉంటారేమో. ఏదైనప్పటికీ సార్, 1,00,000 మంది అన్నా 1,00,000 మందిలో తింటారు కదా, డాక్యుమెంట్ రైటర్ల సంఘం అని మాట్లాడారు, అందుకని చెప్పాలి. అదే సార్. సో ఎవరైనప్పటికీ వారందరూ అంటే ప్రభుత్వం కొత్తగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాట దేవుడెరుగు. ప్రభుత్వాన్ని ఏం అడక్కపోయి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నా, వాళ్ళ తిండేదో వాళ్ళు తింటున్నా కూడా వాళ్ళ నోట్లో కూడు కూడా లాక్కుని మట్టి కొట్టే పరిస్థితులు ప్రభుత్వం చేయడం అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో పాటు సుమారు నాకు తెలుసు అండి, నేను కూడా ఏదో వార్తా పత్రిక కథనంలో చదివాను ఈ రోజు ఉదయాన్నే, సుమారు ఈ 2 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వానికి 50 కోట్ల వరకు నష్టం వాటిల్లిందట. రోజుకి 50 కోట్లు తప్పున 100 కోట్ల నష్టమనే అక్కడ నష్టం వాటిల్లిందట. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివిగా సమాధానం చెప్తున్నారంటే, మేము సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రైవేట్ పరం చేయట్లేదు, మీ సేవలాగా ఏదో సేవా కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేస్తున్నాం అంటారు. ఫార్మాట్స్ ఉంటాయి అంటున్నారు. ఫార్మాట్ అనేటువంటిది మీకు నచ్చిన విధంగా మీది ఉంటుంది, నాకు నచ్చిన విధంగా నాది ఉంటుంది. ఒక ఫార్మాట్ ని అందరికీ అమలు పరచడం అనేటువంటిది అది అయ్యే పరిస్థితి. ఆల్రెడీ ఏదో కంపెనీ వాళ్ళకి అప్పచెప్పారని చెప్పి నిన్న ఎవరో అంటున్నారు, మరి అది కరెక్టా కాదా, దాని వెనకాల ఎవరున్నారు ఏమిటి అనేది తెలియదు కానీ నాకు. బట్ ఆల్రెడీ అన్ని ప్రైవేటైజేషన్ అంటున్నారు. అది ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లో. మొత్తం ప్రైవేట్ పరం చేసేసి అందరి జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు. ఇది ఒక అంశం సార్. రైట్.
ఒక్క నిమిషం తిలక్ గారు చెప్పండి, అధికారులపై అనుమానపు నిఘా ఏంటండి? వీళ్ళ మీద కూడా రాజకీయ ముద్ర వేస్తారా? అసలు ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అధికారుల నుంచి కూడా చీలుస్తారా? ఎట్లా ఏం వాళ్ళ మీద అనుమానంతో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది బాగా ఆయనకి అర్థమైపోయింది. అర్థమయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా 2-3 నెలలుగా ఆయన ఎమ్మెల్యేల మీద చూపిస్తున్నారు, మంత్రుల మీద చూపిస్తున్నారు, ఇప్పుడు అధికారుల మీద పడుతున్నారు. ఇది అసలు ప్రభుత్వం మీద ఇటువంటి అసంతృప్తి రావడానికి కారణం, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణం ఆయన ఇచ్చిన హామీలు అమలు జరపకపోవటం, ఇష్టారాజ్యంగా ప్రైవేటైజేషన్ చేయటం, రాష్ట్రాన్నంతా గాలికి వదిలేసి అమరావతి అంటూ జపం చేయటం, ఇవి కారణం. వీటి అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, ఈ పోలీస్ వ్యవస్థను తెలుగుదేశం అనుబంధ సంస్థలాగా ఉపయోగించుకుని ప్రత్యర్థి పార్టీలను, వాళ్ళని, కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించడం, వీటన్నిటి వలన ప్రజల్లో వ్యతిరేకత వస్తే మీరు ఎమ్మెల్యేలు తప్పు ఉంది, ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? మీరు జనసేన నాయకురాలు ఆవిడ ఇంట్లో బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పేసి తెలుగుదేశం నాయకుడి మీద, ఎమ్మెల్యే మీద ఆరోపణ చేస్తే ఏం చర్య తీసుకున్నారు? ఆయన మీద వ్యతిరేకత వస్తే ఆయనదే బాధ్యత, మీది కాదా? అందువల్ల ఎమ్మెల్యేల మీద నెట్టేసి పోనే మీ తిరువురు ఎమ్మెల్యే గారు చెప్పాడు, అయ్యా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇట్లా జరుగుతుంది, లిక్కర్ షాపులు పెడుతున్నారు, అవినీతి జరుగుతుంది, దోపిడీ చేస్తున్నారు, ఇసుక మట్టి అని చెప్పేసి ఆయన చెబితే మరి ఆయన మీదే వ్యతిరేకంగా మీరు చర్య తీసుకోవడానికి సిద్ధపడిపోయారే. అందువల్ల పూర్తిగా ఎమ్మెల్యేలదే బాధ్యత అనడం కూడా తప్పు. ఇప్పుడు మంత్రుల్లో ఆయన ఒక సర్వే చేయించుకున్నాడట. ఆ సర్వేలో సగం మంది కొత్తగా మంత్రులు ఇప్పుడు పొలిటికల్ గా వాళ్ళు ఏమన్నా చేయనివ్వండి సార్, కానీ ఇప్పుడు ఈ వార్త చూస్తే కొంచెం ఆందోళనకరంగానే ఉంది. గెజిటెడ్ అధికారులపై సీఎంకి అపనమ్మకం, ప్రత్యేకంగా ఒక జాబితా తయారు చేయిస్తారట ఆఫీసర్లతో, ఎవరు ఏమన్నా సమాచారం ఎవరైనా ఇస్తున్నారా బయటికి, లేదా వ్యతిరేకంగా ఉన్నారా, ఇటువంటివన్నీ చేస్తారా? ఈ అధికారులపై నిఘా నేత్రం, విధి విధానాలతో ప్రత్యేక జీవో తయారీ అట. ఇది ప్రమాదకరం కాదా? అధికారులను అట్లా చీల్చే ఉద్దేశమా ఏమిటి? అసలు ఏంటి ఆ లక్ష్యం ఏమిటి? సుబ్రహ్మణ్యం గారు, కొద్ది రోజుల క్రితం అధికారుల దగ్గర నుంచి సమాచారం ప్రతిపక్షాలకు పెడుతోంది, దీని మీద గట్టిగా నేను సీరియస్ గా ఉన్నానని చెప్పేసి మాటలు చెప్పడం జరిగింది ఆయన ఇంటర్నల్ మీటింగ్ లో. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీవో, అగ్రీడ్ లిస్ట్ జీవో అనేది కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఆ విధానాన్ని అనుసరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఏం సంబంధం? ఇప్పుడు అదే మీ దేశద్రోహం చట్టం కేసులు పెడతారు. లోగడ కూడా అధికారంలో ఉన్నప్పుడు 1924 మధ్యలో 14-19 మధ్యలో గుంటూరులో ముస్లింల మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఇప్పుడు కూడా అలాగే దేశద్రోహం కేసు పెడతారు. చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసే ఉద్దేశం వేరు, వాటిని మీరు ఇక్కడ ఉపయోగించే రాజకీయ కక్షలకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అధికారులను కూడా ఆల్రెడీ కొంతమంది ఆ ఐపీఎస్ అధికారులని, ఐఏఎస్ అధికారులు పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని సస్పెన్షన్ లోనే రిటైర్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. వాళ్ళని వేధిస్తున్నారు. సర్వీస్ లో ఉన్నవాళ్ళు కూడా, సర్వీస్ లో ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే మరి మీ ఆఫీసులో మీ సీఎంఓ నుంచే ఇన్ఫర్మేషన్ లీక్ అవుతున్నాడు, మీ సీఎంఓ మీద ఏం నిఘా ఉంది? అసలు పైగా అట్లా కాదండి, పారదర్శక ప్రభుత్వాల్లో ఒక నిర్ణయం చేసేలోపు రహస్యంగా ఉంచితే అది వేరే విషయం, కానీ పారదర్శకంగా జరగాలి కదా ఇవన్నీ కూడా. దీని మీద అధికారుల మీద దండెత్తితే ఏం ఉపయోగం? ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు పనిచేస్తూనే ఉంటాయి కదా. అక్కడే రుజువు అవుతుందండి. ఆయన తీసుకునే నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, అవినీతి ఉందనేది అవి బయటికి వెళ్లకుండా చూసుకోవాలనే తాపత్రయం తప్ప ఇది ప్రజల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు. ఏం రహస్యంగా ఉంటే ప్రజలకు ఏం ఉపయోగం చెప్పానండి. కరెక్ట్. రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏంటి? ఆర్టీఐ యాక్ట్ ఉంది, లేదు కొన్ని జీవోలు రహస్యం అని పెట్టి, సీక్రెట్ అని పెట్టి పెట్టేస్తున్నారు, వాటిని బయటకు వెళ్ళడం కూడా చేస్తున్నారు. అవును, గతంలో కొద్దిపాటికి బయటికి రాకూడదనటం తప్ప అవినీతి కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి నేను అనుకోవట్లేదు. గతంలో కొద్దిపాటి జీవోలు కాన్ఫిడెన్షియల్ పెడితేనే గగ్గోలు పెట్టారు, ఇప్పుడు ఎన్ని పెడుతున్నారో లెక్కకి మిక్కిలి కానీ ప్రచారం జరుగుతుంది. రాజు చెప్పండి, అధికారులపై అనుమానపు నిఘా, అలాగే 23 లక్షల కోట్లు పెట్టుబడులను ప్రచారం చేశారు, తీరా చూస్తే 6,962 కోట్లు అని వాళ్ళ పేపర్లో వచ్చింది. సో ఈ రెండు మీద కామెంట్ చేయండి సార్. ముందుగా పెట్టుబడుల అంశానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడులని, సింగపూర్ ట్రిప్పులని, దావోస్ పర్యటనలని, మహానాడు వేదికల దగ్గర నుంచి
15 రోజులకు ఒకసారి SIPB సమావేశాలు అని చెప్పి ఊదరగొట్టారు. మొత్తం అసలు ఇంకెక్కడ ఉంది, భారతదేశ వ్యాప్తంగా వస్తున్నటువంటి పెట్టుబడులన్నింటిలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసేసి సుమారు 25% అంటే 4వ వంతు పెట్టుబడులు అన్ని ఆంధ్ర రాష్ట్రానికి పారుతున్నాయి. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చేసామని చెప్పి అనేక మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి పత్రికల్లో, వాళ్ళ అన్యాయ పత్రికల్లో, పచ్చ మీడియా పత్రికల్లో, టీవీ ఛానల్లో బ్యానర్ ఐటమ్లు, స్టోరీలు ప్రచురిస్తూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం చూడగానే నాకే కాదు, బహుశా తెలుగుదేశానికి కూడా దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఉంటది. ఎందుకంటే మ్యాటర్ వీక్ ఉన్నోడికి పబ్లిసిటీ పీక్ లో ఉంటదని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక ఉదాహరణ. వీళ్ళ పబ్లిసిటీ 23 లక్షల కోట్లు, 23 లక్షల ఉద్యోగాలు, లేకపోతే 23 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పుకున్నారు. కానీ వాస్తవం ఏమిటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత అయినటువంటి పివి మిథున్ రెడ్డి గారు భారత పార్లమెంట్ లో ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ఇండస్ట్రీలు ఏంటి, వారు పెట్టిన పెట్టుబడులు ఏంటి, వారు కల్పించినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏంటి అని ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రిగా గౌరవ జితిన్ ప్రసాద్ గారు, ఎవరైతే మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఉంటారో, వారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 ఏళ్లలో వచ్చినటువంటి పెట్టుబడుల సంఖ్య 6,962 కోట్ల రూపాయలు మాత్రమే. 10 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. అందులో 2 కంపెనీలు పూర్తి చేయడం జరిగింది. ఈ 10 కంపెనీల వల్ల వచ్చే ఉద్యోగ అవకాశాలు సుమారు 22,000 ఉద్యోగాలు అవకాశాలు రావచ్చు అప్రాక్సిమేట్ అని చెప్పడం జరిగింది. అది కూడా ఆయన ఏ లెక్కల ప్రకారం చెప్పారు అని అంటే, ఆ మినిస్ట్రీ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటిది, అలాగే ఇన్వెస్ట్ ఇండియా వారు, ఈ 2 నివేదికల ద్వారా చూస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడులు ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. దీన్ని గమనిస్తే 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ, 6,962 కోట్ల పెట్టుబడులు ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెట్టుబడులు అధపాతాలలో ఉంటే వీళ్ళ ప్రచారం మాత్రం అంతరిక్ష స్థాయిలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గొప్పలు డప్పులు చెప్పుకోవడం తప్పితే వాస్తవంగా ఈ ప్రభుత్వం అంతా కూడా డొల్లతనం అని చెప్పడానికి ఇది అధికారిక ఉదాహరణ. రైట్. ఫైనల్గా ఒక కామెంట్ చేయండి. తాగునీటిపై ఎల్నీలో నీడ, వీళ్ళు జాగ్రత్తగా కరువు పరిస్థితులను రాయకుండా ఎల్నీలో అని రాస్తున్నారు. సరే, మంచిదే, ఏదో ఒకటి రాస్తున్నారు. మున్సిపాలిటీలు కూడా వాటర్ ప్రాబ్లం వచ్చేటట్టు ఉందంటున్నారు తిలక్ గారు. సంక్షిప్తంగా ఆ పరిస్థితి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా? అసలు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళింది, శ్రీశైలంలో వాటర్ లెవెల్ తగ్గిపోయింది. అసలు వీటన్నింటిని పట్టించుకునే రామానాయుడు గారు ఏదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. ఏ టైంలో ఏది మాట్లాడాలి? ఇక్కడ ఏమో కోవిడ్ వస్తుంటే ఆయన హెల్త్ మినిస్టర్ గారు కనపడరు. చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో వ్యవహారాలన్నీ. రాష్ట్రంలో మంచినీటి కొరత చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న చెరువులకి నీటి పంపించారా ఈ పరిస్థితి రావడానికి ముందే? ఎక్కడ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఏం చేశారు? అసలు మంచినీటి కొరత గురించి ఆలోచించే పరిస్థితులు లేవు, ఎల్నినో గురించి చర్చే లేదు. అసలు వాడు ఏమిటో అది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరు హెల్త్ మినిస్టర్ గారు, కోవిడ్ చాలా లైట్ గా తీసుకుని దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన లేదని చెప్పేసి అయిపోయింది. అలాగే ఈయన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దీని గురించి మాట్లాడడం, ఆయన ఎంతసేపు ఏదో కుంకి ఏనుగులు, ఆడ ఏనుగులు, ఏది ఆడ ఏనుగులు గోలైందో అర్థం కదా అసలు ఆయనకి. చిత్తూరు జిల్లాలో ఏనుగులు వచ్చినాయంటే ఆడ ఏనుగులు అంటాడు, కుంకి అంటాడు, మళ్ళీ ఇప్పుడు చూసుకోవాలట. ఏంది ఇది? ప్రజలు మంచినీళ్లు వీటి దాహాన్ని తీర్చడం, వీటి గురించి ఆలోచించకుండా ఈ గోల ఏమిటి అర్థం కాదు అసలు. రైట్, ఓకే.